లో పెట్టుబడుల లక్ష్యం 10 లక్షల కోట్లు. న్యూక్లియర్ ఎకానమీలో నమ్మక భాగస్వామిగా ఏపీ గ్లోబల్ భాగస్వామ్యంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం. ఇంధన పరివర్తనపై దీర్ఘకాలిక సమగ్ర దృక్పథం, డేటా సెంటర్ల చుట్టూ తయారీ, ఎకోసిస్టమ్ అభివృద్ధి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే భార్య వైద్యం కోసం మోసగాడి అవతారం, 26 మ్యూల్ ఖాతాలతో 5.28 కోట్ల రుణాలు, నిందితుడు అరెస్టు. అతడు పక్కా ప్లాన్ ప్రకారం బ్యాంకులు బోల్తా కొట్టించిన ఘరానా మోసగాడు. 2 డజన్లకు పైగా మ్యూల్ ఖాతాలు ఒక షెల్ కంపెనీ సృష్టితో ఏకంగా 5.28 కోట్ల రుణాలు తీసుకుని టోకరా వేశాడు. ఏడాది తర్వాత భార్య చనిపోయిన అనంతరం కూడా అదే పందా కొనసాగించారు. ఆదివారం రాత్రి పవన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 34 ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, కారు, ద్విచక్ర వాహనం, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులు, 5 స్వైపింగ్ మెషిన్లు, 11,500 రూపాయల నగదు సీజ్ చేశారు. ఇవి కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్లు, 2 కంప్యూటర్లు, యాపిల్ హార్డ్ డిస్క్, ఖరీదైన వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ ఇచ్చింది. సైబర్ క్రైమ్స్ డీసీపీ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాలు ఇవి. కృష్ణా జిల్లా గూడూరుకి చెందిన నీలం పవన్ కుమార్ అదే గ్రామానికి చెందిన యువతను ప్రేమ వివాహం చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలు దీనికి అంగీకరించకపోవడంతో విజయవాడ వచ్చేసి కాపురం పెట్టారు. పవన్ ఈ సేవా కేంద్రంలో పనిచేసేవాడు. కుమారుడు జన్మించాక భార్య క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. వైద్యం చేయించేందుకు తన వద్ద డబ్బులు లేకపోగా అత్తమామల తల్లిదండ్రులు సహకరించే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఫోటోషాప్పై తనకున్న పట్టును ఉపయోగించి డబ్బుల కోసం 2019 నుంచి మోసగాడి అవతారం ఎత్తాడు. ఈ సేవా కేంద్రానికి వచ్చే దరఖాస్తుదారుల ఓటరు పాన్ ఆధార్ కార్డులోని ఫోటోలను తారుమారు చేసి తనకు పరిచయం ఉన్న వాళ్ళతో మొదట సిమ్ కార్డులు కొనిపించి పలు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచుల్లో 26 ఖాతాలు తెరిపించాడు. ఇందుకు వాళ్ళకి 5 నుంచి 10,000 ఇచ్చి సిమ్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం కార్డు, చెక్ బుక్లను తానే తీసుకునేవాడు. మరియు కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, గుడివాడతో పాటు విశాఖపట్నంలో రూములు అద్దెకు తీసుకుని వాటిలో ఒక దాని చిరునామాతో కంపెనీ ఉన్నట్టు చూపించాడు. నకిలీ ధృవీకరణ పత్రాలతో విజయవాడలోని ఐసిఐసిఐ బ్యాంకులో కరెంట్ ఖాతా తెచ్చాడు. అందులో 5 లక్షల వరకు డబ్బులు జమ చేసి దాని ద్వారా యాక్సిస్ బ్యాంకులోని మ్యూల్ ఖాతాలకు ప్రతి నెల 15-20 వేల వరకు బదిలీ చేస్తూ ఆ ఖాతాలను తన కంపెనీలో పనిచేసే వారిగా బ్యాంకర్లను నమ్మించాడు. వాటిపై ప్రీ అప్రూవ్డ్ రుణాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. నకిలీ జీఎస్టీ నెంబర్లు, లేబర్ లైసెన్సులతో ఆన్లైన్లో దరఖాస్తులు చేయగా క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన చేయని బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవాళ్ళు. ఈ విధంగా ఇప్పటి వరకు పవన్ 5.28 కోట్ల రుణాలు పొందాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.